హల్లెలూయా. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక. చాలా కాలం తర్వాత మందిరంలో ఈ విధంగా ప్రార్థనా కూడిక ఏర్పరచగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. అందుకందరం స్తోత్రం చెబుదామా? అందరూ చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. అందుకనే చెప్పి చేతగానప్పుడు అదే తెచ్చుకోరా. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం చదువుదామా? అందరూ తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ చదువుదామా? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఈ వాక్యాలలో ప్రాముఖ్యంగా 2 వ్యక్తులు కనిపిస్తారు: అబ్రహాము, లోతు. దేవుడేమో అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని బయలుదేరమని చెప్పాడు. నువ్వు వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తాను అన్నాడు లోతు. సరే బయలుదేరరా అన్నాడు. మొత్తం సర్దుకున్నారు. ఆ తర్వాత బయలుదేరారు. దాన్ని మనం అక్కడ గమనించగలం. అలాగే బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన తర్వాత ఆ ఇద్దరి వ్యక్తిత్వాలే అయినా లేదా ఇద్దరి కుటుంబాలనే అయినా ఆలోచన చేస్తే అబ్రహాము కుటుంబమేమో ఆశీర్వదించబడింది, లోతు కుటుంబమేమో కొద్ది కాలం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అనిపించింది. తర్వాత వారి జీవితంలో ఆశీర్వాదము లేదు, దీవెన అనేది కూడా లేదు. ఆ తర్వాత వారి కుటుంబ పరిస్థితి దారుణంగా మారిపోయినట్లుగా కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న సత్యం. మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజున బయలుదేరింది
ఆ రెండు కుటుంబాలు. ఒక కుటుంబమేమో ఆశీర్వదించబడింది, ఒక కుటుంబమేమో దారుణంగా మారిపోయింది. ఈ రోజున ఎంతమందిమి బయలుదేరి వచ్చాం ఎక్కడికి? హోసన్న ఆశీర్వాద ప్రార్థనా కూడిక అంటే విని వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడదామని వచ్చారు. మంచిదే, నిశ్చయముగా నా దేవుడు ఆశీర్వదించునుగాక, నా దేవుడు దీవించునుగాక. ఒకే స్థలానికి వచ్చాం, ఒకే మందిరంలో ఉన్నాం, అర్థమవుతుందా? ఆ తర్వాత ఇప్పుడు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఒకే ప్రసంగం అందరికీ చేయబడుతుంది, ఒకే సేవకుడు చెప్పండి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అవునా కదా? ఇంకా మీరు ఆలోచన చేస్తే మందిరానికి వెళ్తూ ఉంటారు, అందరూ ఒకే మందిరానికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఉండేది ఒకే సేవకుడు వాక్యాన్ని కూడా బోధిస్తూ ఉంటారు. మరి నీ జీవితం లేదా నీ కుటుంబం ఆశీర్వదించబడినదిగా ఉంటుందా, లేదా లోతు కుటుంబంలాగా దారుణమైన పరిస్థితుల్లో నడిపించబడినదిగా ఉందా అనేది కాస్త ఆలోచన చేసుకోవాలని ప్రేమతో ఒక సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మనమందరం ఎలా ఉండాలి అంటే ఆశీర్వదించబడిన అబ్రహాము వలె లేదా అబ్రహాము కుటుంబం వలె ఉండగలగాలి. ఆ స్థితిలోనికి ప్రభువు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమో ఆశీర్వదించబడతా ఉన్నారు, కొంతమంది ఏమో ఆశీర్వదించబడలేకపోతా ఉన్నారు. దానికి కారణం మందిరం కాదు, లేదా సంఘం కాదు, సేవకుడు కాదు, చెప్పబడుతూ ఉన్న వాక్యం కూడా కాదు. ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీవే. అర్థమవుతుందా? నేల అనేది మంచిదైతే చెట్టు అక్కడ నాటితే పెరిగి పెద్దదై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను లేదా 1000 అంతలుగాను ఫలిస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందా? చెప్పబడే వాక్యం ఒకటే, ఒకే సేవకుడు చెప్తూ ఉంటాడు, ఎంతమంది వచ్చినా ఒకటేసారి వాక్యం చెప్తారు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలోనే లోటుపాట్లు ఉన్నాయి అనేది గ్రహించుకొనగలిగే స్థితిలోనికి నువ్వు రాగలగాలి. అర్థమవుతుందా? అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. మీరు అక్కడ గమనిస్తే ఆ వాక్యాల్లో మీరు చూస్తే అబ్రహాముతో దేవుడు అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. ఇక్కడ అబ్రహాము అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తవచ్చుగా, పూర్తిగా ఎత్తండి. చూడండి, ఇక్కడే 3 ఉన్నారు. తెనాలి మందిరాలకు వచ్చినారు అనుకోండి, చాలామంది చేతులు ఎత్తుతారు. ఇక మన మినిస్ట్రీ మొత్తం అనుకోండి, చాలామంది చేతులు ఎత్తుతారు. అంటే ఆయన నామం ఏమి చేయబడింది చెప్పండి? అబ్రహాం నామం ఏం చేయబడింది? ఎంతోమంది పెట్టుకుంటారు. ఆ తర్వాత కొంతమంది ఈ మధ్య దగ్గరకు వచ్చి నా పేరు అబ్రహాం అని పెట్టవా, నా పేరు చెప్పండి అబ్రహాం అని పెట్టవా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే, ఎందుకంటే ఆయన నామాన్ని దేవుడు గొప్ప చేస్తాను అని చెప్పాడు కాబట్టి నామం గొప్ప చేశాడు. అదే సమయంలో లోతు అని పేరు పెట్టుకున్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు. ఇంచుమించుగా ఏ సేవకుడు కూడా లోతు అని పేరు పెట్టడు. లోతు అని పేరు పెట్టించుకుందామని కూడా ఎవరు చెప్పండి ఆశపడరు. ఎవరు ఆశపడరు. లోతు అని పెట్టుకుంటే ఏమండి ఆ పేరు పెట్టారు, నా పేరు మార్చేసేయండి అని మరలా పాస్టర్ మీదకి గొడవకు వస్తారు. అవునా కదా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన నామాన్ని గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు నిజంగానే గొప్ప చేశాడు.
గొప్ప చేశాడు. ఎందుకని? ఆయన నామాన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక చేశాడు. అబ్రహాము అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అబ్రహాములాగా ఆశీర్వదించబడి ఉన్నాము అన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? అబ్రహాము వాస్తవమే పేరు పెట్టుకున్నారు. మరి అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా, అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మేము మా కుటుంబం కూడా ఆశీర్వదించబడింది అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే అవి మాత్రం ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే నిశ్చయముగా నా దేవుడు ఆశీర్వదించును గాక, నిశ్చయముగా నా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అబ్రహామునే కాదు కానీ అబ్రహాము ఇంట్లో పని మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి ఆ మాట, 24వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినను. లాబాను అనే వ్యక్తి ఎలియాజరు అనే వ్యక్తిని అంటాడు, యెహోవా వలన అనండి అందరు గట్టిగా, గట్టిగా అనండి, యెహోవా వలన. గట్టిగానండి, మీరందరూ యెహోవా వలన ఆశీర్వదింపబడుదురు గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు యెహోవా వలన ఆశీర్వదించబడుదురు గాక. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక, హెచ్చించును గాక, ఘనపరచును గాక. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడడం ఒక వంతు అయితే, మీ ఇంట్లో పని మనిషి ఉంటాడు చూడు, ఆ పని మనిషి కూడా ఏం కావాలి? చెప్పండి గట్టిగా, ఇక మీదట ఆశీర్వదించబడును గాక. మీ ఇంటికి ఎవరైతే వస్తారో పని చేస్తానండి లేకపోతే ఏమండి మీ ఇంట్లో ఎవరైతే అడుగు పెడతారో వారు కూడా ఆశీర్వదించబడేట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆ స్థితిని గుర్తెరగలగాలి. బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బానిస బ్రతుకుల్లో నుంచి, ఆ ఐగుప్తు ఇనప కొలిమిలో నుంచి అద్భుతాలు మహత్కారాలు సూచక్రియలు జరిగించి మోషే ద్వారా వారిని ప్రియమైన వాళ్ళరా గొర్రెపిల్ల రక్తం చేత విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఏమండి అందులో దాటించి వారి అవసరాలు తీర్చాడండి, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడండి. మారా అంటుంటే ఆ మారాన్ని దేవుడు మధురంగా చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆ తర్వాత మనం క్రొత్త నిబంధనలో వారి స్థితిని గుర్తెరగలిగితే చూడండి, 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీరు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల కింద ఉండిరి, వారందరూ సముద్రములు నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ ఇప్పుడు చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది బయలుదేరిన వాళ్ళు 30 లక్షలైతే ఆ 30 లక్షల్లో ఏమంటే ఎక్కువ మంది ఏం చేశారంట? దేవునికి ఇష్టలుగా ఉండలేదట, దేవునిని ఏమంటే ప్రీతిపరిచేవారిగా ఉండలేదట, దేవునిని మహిమపరిచేవారిగా ఉండలేదట, దేవుని ఆశీర్వాదాలకి వారసులుగా మార్చబడే స్థితిలో వారు లేరు ప్రియమైన వాళ్ళరా. వారి జీవితం ఎలా మార్చబడింది అంటే ఆశీర్వదించబడలేదు కానీ సంహరించబడ్డారు. అర్థమవుతుందా? అందరూ ఒకే బండలో నీళ్లు తాగారు, అందరూ ఏమండి ఒకే మేఘం కింద నడిపించబడ్డారు, అందరూ ఒకేసారి విడుదల పొందారు. పస్కా గొర్రెపిల్ల ఏమంటే రక్తముల ద్వారా విడుదల పొందారు. అయినా అందరూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అందరిలో ఎక్కువ మంది దేవునికి
ఇష్టలుగా ఉండలేదట. ఏమండి, వారి వ్యక్తిగత జీవితాలలో ఆశీర్వాదానికి పాత్రులుగా లేరు, కానీ సంహరించబడిన ఆ పరిస్థితుల్లోనికి వారి జీవితం వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో అలా మారకుందుముగాక. మనలో ఏమండి, మనలో అదేదో అంటారు కదా, 100% అంటారు, 100% అంటారు. 100% మన వ్యక్తిగత జీవితంలో అనుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఎక్కువ శాతం మనం ఎవరికి ఇష్టలుగా మారాలి? దేవునికి ఇష్టలుగా మార్చబడుదుముగాక. ఇక్కడ ఉన్న వారందరూ దేవునికి ఇష్టలుగా మార్చబడుదురుగాక. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడుదురుగాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా. మీకు తెలిసిన ఒక కుటుంబం చరిత్ర చెప్తాను చూడండి. ఆ ఇంట్లో 2 ఉన్నారు. అర్థమవుతుందా? ఒక ఆమెమో భార్య, ఇంకొక ఆమెను ఒకవేళ చేసుకున్నా ఏమండి, లేకపోతే ఇంకొక రకంగా చేసిన ఆమెనేమంటారు? చెప్పండి, ఎవరు అన్నారులే? ఏమన్నారు? సవితే అన్నారుగా, మీకు తెలిసిందే కదా. ఏ పోరైనా తట్టుకుంటారు కానీ చెప్పొచ్చుగా, సవితి పోరు మాత్రం తట్టుకోలేరట కదా. 2 కొప్పులు ఒక చోట మాత్రం చెప్పరేమండి. 10 మంది మగవాళ్ళని ఒకసారి ఒక చోట పెడితే తప్పకుండా ఉంటారంట, ఇబ్బంది లేకుండా. అయితే 2 కొప్పులు మాత్రం ఒక చోట చెప్పండి, పొర్రపాటును కూడా ఉండవట, ఎమడవట. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితి ఆ ఇంట్లో కలిగితే ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఒక ఆమెకి సంతానం కలిగింది, ఇంకొక ఆమెకి సంతానం కలగల. సంతానం కలిగిన మనిషి ఆ కుటుంబానికి ఏమైనా దీవెనకరంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉందా? లేదు. ఎలా ఉంది తెలిసిన? వేదనకరంగా ఉంది, బాధ కలుగు చేసేదిగా ఉంది, విసిగించేదిగా ఉంది, కోపం పుట్టించేదిగా ఉంది. అర్థమవుతుందా? దేవుడు ఆ వ్యక్తిని ఎవరి జ్ఞాపకం చేసుకొని సంతానం ఇచ్చింది ఎందుకయ్యా అంటే, దీవెనకరంగా ఉండు, ఆశీర్వాదకరంగా ఉండు అని. అయితే ఆమెకు కలిగిన ఆ సంతతిని బట్టి ప్రియమైన వాళ్ళరా, ఆమెలో మనం చూస్తే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న అనుభవం లేదు, కానీ వేధించే వ్యక్తిగా మారిపోయింది, బాధించే వ్యక్తిగా మారిపోయింది. అర్థమవుతుందా? విసిగించే వ్యక్తిగా మారిపోయింది. ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, కోపం పుట్టించే వ్యక్తిగా మారిపోయినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం అలాగా ఉండకుందుముగాక. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదకరంగానే ఉందుముగాక. పరిస్థితులు తారుమారైనా సరే మనం ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదకరంగానే ఉందుముగాక. హల్లెలూయా. అట్టి స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చునుగాక. ఇంకా మీరు చూడండి, ఒకే మందిరంలో సమూయేలు ఉన్నాడు. అదే మందిరంలో ఏలీ కుమారులు కూడా ఉన్నారు. ఎవరాళ్ళు చెప్పండి? పాస్టర్ గారి పిల్లలు ఒకే మందిరంలో ఉన్నారు. అదే మందిరంలో సమూయేలు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే సమూయేలేమో రోజులు గడవగా అందరికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రోజులు గడవగా పాస్టర్ గారి పిల్లలు ఎలా మారిపోయారు అంటే, మందిరానికి వచ్చే జనులకు వేదనకరంగా మారిపోయారు, మందిరానికి వచ్చే జనులకి బాధకరంగా మారిపోయారు. మందిరాన్ని వచ్చే ఆ జనులకి ప్రియమైన వాళ్ళరా ఏమంటే ఆ ఆదరణ కలుగు చేసే వారిగా మారలేదు, కానీ ఆశీర్వాదానికి కారకులుగా మారలేదు. కానీ మందిరంలోనికి జనులు రావాలంటే భయపడి చచ్చిపోతా ఉన్నారు ప్రియమైన వాళ్ళరు. అంటే వాళ్ళ పరిస్థితులు, పాస్టర్ గారి పిల్లల యొక్క పరిస్థితులు అంత దారుణంగా తయారైపోతూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే తయారైపోయాయి. ఈ రోజుల్లో కూడా కొంతమంది జీవితాన్ని మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. వాళ్ళ పిల్లల ద్వారా సేవ పాడవుతున్న పరిస్థితులు కూడా మనం చూడగలం. అర్థమవుతుందా? ఒకే మందిరం, ఒకే పాస్టరు, ఒకే మందిరంలో తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళని ఆలోచన చేస్తే ఏమంటే ఎక్కడి నుంచో తీసుకురాబడిన సేవకు రాబడిన ఆ సహోదరుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ సహోదరుడేమో దీవెనకరంగా మార్చబడుతున్న, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కానీ పాస్టర్ గారి పిల్లలేమో ఎలా మారిపోయారంట? నీచంగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు. మందిరానికి ఎవరైనా రావాలంటే ఎంత దారుణంగా మారిపోయారు ప్రియమైన, అంత భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయ్యా ఏమమ్మా మందిరానికి రాలేదు? ఎక్కడ వస్తావులే అయ్యా మందిరానికి? ఏమమ్మా? వాళ్ళ పిల్లల పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయండి. ఆ పిల్లల పరిస్థితులు తట్టుకోలేకపోతున్నామండి. వాళ్ళు చేసే
పనులు కానీ వాళ్ళు వేసే ఏషియాలు కానీ మామూలుగా లేవండి. మేము ఎక్కడొచ్చామండి మందిరానికి అన్న ఆ మాటలు దేవుని వాక్యంలో రాయబడి మనం గమనించగలుగుతానే ఉన్నా. అర్థమవుతుందా? ఒకరేమో ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు, ఇంకొకరేమో చెప్పండి బాధకరంగా వేదనకరంగా మార్చబడతా ఉన్నారు. అర్థమవుతుందా? లోతు కుటుంబం చూడండి, ఆశీర్వాదానికి దూరం అయిపోతే అబ్రహాం కుటుంబం మనం గమనిస్తే ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం ఆశీర్వదించబడతానే ఉంది, దీవించబడతానే ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. ఏమని తెలిసిన, ఇద్దరు ఒక మంచం మీద ఉంటే ఒకరేమో ఎత్తబడ్డారంట, ఒకరేమో చెప్పరాబండి, ఒకరేమో ఎత్తబడ్డారు, ఒకరేమో ఒకే ఇంట్లో ఉన్నారు. ఏమండి మీకు చెప్పాలంటే భార్య ఎత్తబడింది, భర్త ఏమో విడపడ్డాడు. అయ్యలారా మీకే చెప్తున్నా, నా భార్య మందిరానికి పోతుంది కదా, మన భార్య యేసుప్రభువు నమ్ముకున్నది కదా, సాల్లే అని అంటే ఆమె ఎత్తబడుతుంది. మీ పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. అర్థమవుతుందా? ఆమె చెంగు పట్టుకుని పోతానులే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అలా ఏ రోజు జరగదు, ఎప్పటికీ జరగదు. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. నీవు, నీ కుటుంబం, నీ ఇంట్లో పని మనుషులు సహా ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. ఇది ఏ కూటం చెప్పండి గట్టిగా? ఆశీర్వాద ప్రార్థన కూటం. ఈ కూటంలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఏ ఒక్కరూ ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మార్చబడకుందురుగాక. అందరూ ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం గల కారణాలు ఏమై ఉన్నాయి, అబ్రహాం కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం గల కారణాలు ఏమై ఉన్నాయి అని సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక, బాగా గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే ఆ వ్యక్తి బయలుదేరాడంట. ఎప్పుడు తెలిసినా దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడ్డాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు తెలిసిన ఒక పచ్చి విగ్రహారాధికుడు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నది అద్దరి సూర్య దేవతను పూజ చేసే వ్యక్తి అని రాయబడింది దేవుని వాక్యంలో. వాళ్ళ పితరులందరూ సూర్య దేవతలకు నమస్కారం చేసి పూజ చేసేవాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమండి, ఎప్పుడు మాట్లాడిన దేవుడు, ఎప్పుడు కనిపించిన దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే మారు మాట మాట్లాడకుండా ఆ పిలుపుకు లోబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే అబ్రహాము ఏమండి, అబ్రహామే కాదు, అబ్రహాం కుటుంబం ఆశీర్వదించబడుతూనే ఉంది, ఆశీర్వాదం పొందుతూనే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఆశీర్వాద ప్రార్థనా కూడికలో పాలు పొందిన మీ వ్యక్తిగత జీవితాలలో కూడా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పిలిచినప్పుడు నువ్వేం చేయాలి అంటే, నా కులం నాకు అడ్డొస్తుందండి, నా మతం నాకు అడ్డొస్తుందండి, లేకపోతే నా డినామినేషన్ నాకు అడ్డొస్తుందండి, వాళ్ళు అడ్డంగా ఉన్నారండి, వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారండి అని అనకుండా యేసయ్య పిలుపుకు లోబడుదువుగాక. హల్లెలూయా. ఎంతగైతే నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య పిలిచిన ఆ పిలుపుకు లోబడే ఆ స్వభావం ఉంటుందో వెంటనే నా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించుట మొదలుపెట్టునుగాక, నిన్ను మొదలుపెట్టునుగాక. అర్థమవుతుంది? చూడండి, చాలామంది కులం పిలిస్తే కులస్తులు పిలిస్తే పోతా ఉంటారు, మతం పిలిస్తే మతస్థులు పిలిస్తే పోతా ఉంటారు, రాజకీయ నాయకులు వచ్చి పిలిస్తే ఏమంటే అక్కడికి పోతూ ఉంటారు. ఇంకెవడన్నా ఏమంటే ఈ మధ్య అవన్నీ తయారైపోయినాయి కదా,
గజ్జి పట్టి గోక్కుంటా ఉంటారు కదా. ఏమంటే పలానా గర్జన, పలానా గర్జన, పలానా గర్జన అంటే ఏమంటే ఈడు కూడా పోతా ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడికి పోయినా నీకు ఒరిగేది లేదు, నీకు జరిగేది ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. అయితే నా యేసయ్య ఈ రాత్రి నేను పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ పిలుపుకు నువ్వు లోబడగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నీ కుటుంబాన్ని నీవు లేకపోయినా సరే నీ పిల్లల పిల్లల తరతరాలు నా యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీ సంతానాన్ని ఆశీర్వదించును గాక. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలగాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈ రోజున మీరు చూస్తే, మీరు గమనిస్తే దేవుని కొరకు ఏదైనా చేస్తామని అంటారు. నాకు తెలిసిన పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, నా ఎదురుగానే కూర్చున్నాడు. చూడండి, నా ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. మరి ఆయనకు అర్థమైద్దో లేదో నాకు తెలియదు కానీ ఈ మందిరం ఉందే, ఇక్కడ మందిరం కట్టక మునుపు స్థలము కొన్నప్పటి నుంచి నాకు పరిచయం. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ స్థలం చూసేదానికి వచ్చినప్పుడు పరిచయం. ఏమంటే స్థలం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఈ పని ప్రారంభించినప్పుడు అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ బోర్లు తీసి, ఏమండి ఈ ప్రహరీ యొక్క బోర్లు తీసి, ఏమండి కంకర పోసేంత వరకు ఉన్నాడు. తర్వాత ఆయనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏమండి పని చేశారు. దేవుని కోసం ఏమైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం అంటారు.